బాస్మతి రైస్ తోటి ప్లెయిన్ పలావ్‌ని పొడి పొడిగా చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా రైస్‌ని వాష్ చేసుకొని, వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ పైన వెడల్పుగా ప్యాన్ పెట్టుకొని, కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకొని, లైట్‌గా పలావ్ సామాన్లు, కొంచెం కస్తూరి మెతి, బిర్యానీ ఆకు, ఒక ఆనియను, అలానే ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత, ఒక క్యారెట్, ఒక పండు టమాటో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మిక్స్ చేసుకొని, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల బాస్మతి రైస్‌కి 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోయిద్దండి. ఆ వాటర్‌లోకి టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని, కొంచెం యాలుకల పొడి కూడా వేసుకొని, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. సో, రైస్ సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకొని ఉడికించుకోవడమే. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా పొడి పొడిగా కుదురుతుంది. దీన్ని చికెన్‌లోకైనా, మటన్‌లోకైనా తిన్నారంటే సూపర్‌గా ఉంటుంది.